వెల్కమ్ టు మిఖర్ టీవీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పుడు ఒకే ఒక పేరు మారిమోగిపోతోంది. అదే హంజా అలీ మజారీ. ఆదిత్యధర్ డైరెక్షన్ లో వచ్చిన దురంధర్ 2లో కరాచీ అండర్ వరల్డ్ ను పాకిస్తాన్ ఉగ్రవాద ముఖాలను ఒంటి చేతో వణికిస్తున్న ఇండియన్ అండర్ కవర్ ఏజెంట్ జస్కిరత్ సింగ్ రంగీగా రణవీర్ సింగ్ నటనకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. సినిమాలో ఒక ఇండియన్ స్పై పాకిస్తాన్ లోపలికి వెళ్లి అక్కడ భాష, అక్కడి కల్చర్లో కలిసిపోయి పాకిస్తానీలా బతికేస్తుంటాడు. కానీ మీకు ఒక దిమ్మ తిరిగిపోయే నిజం చెప్పనా, స్క్రీన్ మీద పాకిస్తాన్ను గడగడలాడిస్తున్న ఈ రా ఏజెంట్ రక్తంలో రియల్ లైఫ్లోనే పాకిస్తాన్ మూలాలు ఉన్నాయట. ఈ సినిమా చూసి నెటిజన్లు రణవీర్ సింగ్ వంశవృక్షాన్ని తవ్వి తీయగా పాకిస్తాన్తో ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ బయటపడింది. అసలు రన్ కపూర్ సినిమాలో నటించిన రణవీర్ నానమ్మ ఎవరు? సాధారణంగా ఒక యాక్టర్ ఏదైనా క్యారెక్టర్ చేయాలంటే ఆ దేశం యాస, బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవటానికి ఎంతో కష్టపడతాడు. కానీ రణవీర్ సింగ్ నటించిన దురంధర్, రీసెంట్ గా రిలీజ్ అయి రికార్డులు బద్దలు కొడుతున్న దురంధర్ 2 చిత్రాల్లో ఆయన పాకిస్తానీల పరాకాయ ప్రవేశం చేయటానికి ఆయన జీన్స్ లో ఉన్న పాత రక్తమే కారణమని ఇప్పుడు బాలీవుడ్ మీడియా కోడేకొస్తోంది. మార్చి 19, 2026న రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో రణవీర్ సింగ్ ముస్లిం గెటప్ లో వాళ్ళ కల్చర్ ని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాడు. ఈ సక్సెస్ వెనుక ఉన్నది రణవీర్ నటన మాత్రమే కాదు. 1947కు ముందు కరాచీ, లాహోర్లతో అతని కుటుంబానికి ఉన్న వేడదీయరాని అనుబంధం అని అంటున్నారు. దురంధర్ సిరీస్ లో రణవీర్ అసలు పేరు జస్కిరత్ సింగ్ రంగి. దేశం కోసం హంజా అలీ మజారీగా పేరు మార్చుకుని కరాచీ అండర్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ సినిమాలో సింధీ, ఉర్దూ, బలూచి భాషలు కలిగిన యాసలో రణవీర్ పలికిన డైలాగులు థియేటర్లో రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. కానీ మీకు తెలియని నిజం ఏంటంటే రణవీర్ సింగ్ పూర్తి పేరు రణవీర్ సింగ్ భవనాని. వీళ్ళ తాతలది ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న సింధ్ ప్రావిన్స్ లోని కరాచీ ప్రాంతం. దేశ విభజన సమయంలో ఈ భవనాన్ని కుటుంబం సర్వస్వం కోల్పోయి శరణార్థులుగా పాకిస్తాన్ నుంచి ముంబైకి వలస వచ్చారు. అందుకే రణవీర్ ఇంట్లో ఇప్పటికీ సింధీ భాష మాట్లాడతాడు. సింధీ వంటకాలు ఇష్టంగా తింటాడు. రణవీర్ సింగ్ కు కేవలం తాతల వైపు నుంచే కాదు, నానమ్మ వైపు నుంచి కూడా స్ట్రాంగ్ పాకిస్తాన్ బ్లడ్ లైన్ ఉంది. రణవీర్ నానమ్మ పేరు చాంద్ బుర్క్. ఈమె 1940ల కాలంలో అప్పటి ఉమ్మడి పంజాబ్ లోని ఒక క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. ఆ ఊరు ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది. చాంద్ బుర్క్ ఆ కాలంలోని లాహోర్ కేంద్రంగా తెరకెక్కిన ఎన్నో పంజాబీ, హిందీ సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె డాన్సులకు ఫిదా అయిన ప్రేక్షకులు ఆమెకు డాన్సింగ్ లిల్లీ ఆఫ్ పంజాబ్ అని బిరుదు కూడా ఇచ్చారు. దేశ విభజన తర్వాత లాహోర్ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బాంబేకు వచ్చిన చాంద్ బుర్కు లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ అండగా నిలిచి తన బూట్ పాలిష్ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆమె సుందర్ సింగ్ భావనాని పెళ్లి చేసుకుంది. వాళ్లకు పుట్టిన మనవడే మన హీరో రణవీర్ సింగ్. ఇక్కడే ఈ ఫ్యామిలీ ట్రీలో ఇంకో మైండ్ బ్లోయింగ్ కనెక్షన్ ఉంది. రణవీర్ నానమ్మ చాంద్ బుర్క్ వాళ్ళ స్వంత అన్నయ్య, అంటే రణవీర్ కు వరుసకు తాతయ్య అయ్యే వ్యక్తి పేరు శ్యాముల్ మార్టిన్ బుర్క్. ఈయన ఉమ్మడి భారతదేశంలో ఒక ICS అధికారి. పంజాబ్ లోని మొదటి ఎన్నికల పిటిషన్ల కమిషన్ కు చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించారు. పాకిస్తాన్ ను ఏర్పాటు చేయాలా వద్దా అనే విషయంపై కమిషన్ లో ఉన్న రాజకీయ నాయకులంతా దాదాపు విభజనకే అనుకూలంగా ఓట్లు వేశారు. ఆ సమయంలో ఒక కమిషన్ చైర్మన్ గా, ఒక బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన ముందు ఒక అతిపెద్ద ధర్మ శకటం వచ్చి పడింది. ఏ దేశం వైపు మొగ్గు చూపినా ఆయనపై మచ్చపడుతోంది. అప్పుడు ఆయన ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. విభజన తర్వాత భారత్ లేదా పాక్ లో ప్రభుత్వ ఉద్యోగం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ముందస్తు పదవి విరమణ అత్యంత గౌరవప్రదమైన ఆప్షన్ అనిపించింది. దానికే ఓటేశారు. అంతేకాదు, ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి ముందస్తు పదవి విరమణ కోరిన మొదటి ఆసియావాసిని శ్యాముల్ మార్టిన్ ఉద్యోగ విరమణ తర్వాత ఇస్లామిక్ దేశంలో మైనారిటీ క్రిస్టియన్ సమాజంలో భాగమయ్యారు. దేశ విభజన తర్వాత శ్యాముల్ మార్టిన్ కుటుంబంతో బ్రిటన్ వెళ్లిపోయారు. ఆయన తోబుట్టువులు కెనడాకు, చాంద్ బుర్క్ బొంబాయి వచ్చారు. అయితే బ్రిటన్లో స్థిరపడిన శ్యాముల్ బ్రిటన్లో పాకిస్తాన్ రాయబారి ఎలా అయ్యారనేది మిస్టరీగానే మిగిలిపోయింది.
కొన్నిసార్లు సినిమాలో రాసుకునే కథల కంటే వాస్తవ జీవితంలో ఉండే కథలే మరింత థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఒకప్పుడు పాకిస్తాన్లోని లాహోర్, కరాచీలో పుట్టి పెరిగిన కుటుంబం దేశ విభజన సమయంలో అన్నీ కోల్పోయి ఇండియాకు వస్తే సరిగ్గా 80 ఏళ్ల తర్వాత అదే కుటుంబానికి చెందిన రణవీర్ సింగ్ ఒక ఇండియన్ స్పైగా మారి అదే పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోతున్నట్లుగా దురంధర్ 2 సినిమాలో నటించడం నిజంగా ఒక పొయెటిక్ జస్టిస్ అని చెప్పాలి. రణవీర్ సింగ్ కేవలం ఒక బాలీవుడ్ హీరో మాత్రమే కాదు, చరిత్రలోని ఎన్నో మరిచిపోయిన పుటలకు ఒక సజీవ సాక్ష్యం.